ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కైక్లూరు నియోజకవర్గం, కైక్లూరు మండలంలో ఉన్న 165 జాతీయ రహదారి పైన మనం ఇప్పుడు ఉన్నాము. గతంలో ఈ జాతీయ రహదారి 2 రోడ్ల కింద ఉండేది. అంటే 2 వాహనాలు మాత్రమే వెళ్ళే రోడ్డు కింద ఉండేది, డబుల్ రోడ్డు అనేవాళ్ళు దీన్ని. ఇలాంటిది నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధాని అయ్యాక ఈ రోడ్డుని విస్తరించాలనే ఉద్దేశం ప్రతిపాదన చేరగానే ఈ రోడ్డుని 4 రోడ్లుగా విస్తీర్ణం చేయడం జరుగుతుంది. దీన్ని చేయడం వల్ల రానున్న రోజుల్లో మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది. గతంలో ఇప్పటికి కూడా ఆ ప్రాంతం చేరుకోవాలంటే 4 గంటలకు 5 గంటలకు ఒక బస్సు ఉంటుంది. ఈ రానున్న రోజుల్లో ఈ రోడ్డు కనుక పూర్తిగానే ప్రతి అరగంటకి రాష్ట్ర రాజధాని చేరుకోవడానికి ప్రతి అరగంటకి ఒక బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉండటం నిజంగా హర్షదాయకం. ఈ రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలకి అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇది నిజంగా గణనీయమైన అభివృద్ధి జరుగుతుంది. నిజంగా ఈ కైక్లూరు ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఒక వరం అవుతుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చేటప్పటికి ఈ కొల్లేరు ప్రాంత ప్రజలకి నిజంగా ఒక చిరకాల వాంఛ నెరవేరుతుందని చెప్పచ్చు. ఈ ప్రయాణం మార్గ మధ్యంలో ప్రయాణం చేయాలంటే 4 రైల్వే గేట్లు దాటాలి. ఈ 4 రైల్వే గేట్లను రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం రైల్వే ట్రాక్ రహిత రోడ్ల నిర్మాణం చేయాలని వారి సంకల్పంలో భాగంగా కైక్లూరులో కూడా భీమవరం నుంచి కైక్లూరు వరకు రైల్వే ట్రాక్ లేకుండా రోడ్డు నిర్మాణం జరగడం నిజంగా అభినందనీయం. అలాగే ఈ ప్రాంతంలో ఈ రోడ్డు విస్తరణ గురించి కైక్లూరు పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుండేవాళ్ళు. ఈ రోడ్డు విస్తరణలో ఎవరి బిల్డింగ్ పోద్దో, ఎవరి బిల్డింగు డిమాలిష్ అవుద్దో అని భయపడుతుండేవారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ రోడ్డుని వేరే రోడ్లో మార్చడం వల్ల, ఈ బైపాస్ని వేరే చోటకి మార్చడం వల్ల ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం లేకుండా రోడ్డు విస్తరణ జరగడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా కొన్ని వందల కుటుంబాల్లో వెలుగులు నింపడం జరిగింది. ఇది హర్షదాయకం. నరేంద్ర మోడీ గారు ఈ 11 ఏళ్ల సుపరిపాలనలో ఇలాంటి అభివృద్ధి పనులు మరెన్నో చేస్తూ ఉన్నారు. నిజంగా అభినందనీయం. ఈ 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.